ఆశీర్వచనాలు నాకు కావాలి. అందుకే ముందుగానే సభకు ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా ఆదాభివందనం తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇంతమంది రైతు సోదరులని ఇక్కడికి ఆహ్వానించడానికి కారణం, ఈ ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడికి రావడము. దీనికన్నా కూడా గొప్ప విషయం ఏంటంటే, ఇది నేను జనవరి 15 నుంచి ప్లాన్ చేసుకున్నాను. ఒక ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. సెకండ్ ప్రోగ్రాం 25th అనుకున్నాను, అది క్యాన్సిల్ అయింది. తర్వాత ఫైనల్గా ఫిబ్రవరి 1st తారీఖుకి ఈ ప్రోగ్రామ్ని ఈ విధంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి ఇలా జరుపుకోవడానికి కారణం ఏంటంటే, నేను 1995-96లో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానికి కావలసిన ఆ రోజున నాకు ఈ ప్రకృతి వ్యవసాయము, ప్రకృతి విషయము, దీని గురించి నేను ఒక పార్వతీపురం ఏజెన్సీలో నేర్చుకోవడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. ఆదివాసీ ఏరియా, అక్కడ గురుభ్యో నమః అన్నానని అనకూడదు. ఈ సభలో ప్రప్రథమంగా ఈ ప్రకృతి వ్యవసాయానికి నా నాలుక మీద ఓంకారం అనే అక్షర బీజాన్ని రాసించిన తెలియని వాల్మీకి నాకు ఒక గురువు ఉన్నారు. ఆయన పాదాలకి పాదాభివందనం. మన విజయ్ కుమార్ గారు ఆ రోజున పార్వతీపురం ఏజెన్సీలో విజయనగరం జిల్లాలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా ఉండేవారు. గిరిజన ప్రాంతాల్లో కానీ ఐటీడీఏ మీటింగ్లు ఎక్కడున్నా కూడా నేను వెళ్ళేవాడిని. ఏ ఆఫీసర్ వచ్చి మీటింగ్ పెట్టినా వ్యవసాయం గురించి నేను వెళ్ళేవాడిని. నేను ఇక్కడ ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా మా నాన్నలతోటి ఐటీసీ కంపెనీలో జాబ్ చేస్తుండేవాడిని. కానీ విజయ్ కుమార్ గారు అక్కడ చెప్తున్న వ్యవసాయం గురించి, ఆదివాసులకి నేర్పుతున్న పద్ధతుల గురించి తెలుసుకున్నాను. సోమశిల రిజర్వాయర్ మనకు ఎంత ముఖ్యమో, అక్కడ పార్వతీపురం కన్నా చిన్నమరికి పెద్దమరికి అనే ఊరు, ఆ రెండింటికి పైన ఆనకట్ట ఉంది. పెద్ద రిజర్వాయర్ కట్టారు 3 కొండలకు కలిపి. ఆ రిజర్వాయర్కి సార్ చేతుల దగ్గర జరిగిన విషయం అది. ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో నేను పాల్గొంటే అక్కడ ఒక వ్యవసాయం గురించి చెప్పారు. వ్యవసాయం చేసే పద్ధతులు ఇప్పుడు చెప్పారు కదా, ఆ బ్రదర్ వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు చెప్పారు కదా, భూమి కనిపించకుండా అన్ని రకాల అంతర పంటలు, ముఖ్యమైన ప్రధాన పంటల అంతర పంటలు ఎప్పుడైతే రైతు చేసుకొని పండిస్తుంటాడో ఆ భూమిలో మనకి కావాల్సిన ఎక్కువ పోషకాలు దొరుకుతాయి, భూమికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు దొరుకుతాయి అని చెప్పారు. అదే కాకుండా ఆ రోజున నాకు నచ్చింది ఏంటంటే, నేను వంగ తోట వేస్తున్నా 1 ఎకరం. అప్పుడు ఆ వంగ తోటకి తలనత్త పురుగు ఎక్కువగా ఉండేది. కానీ ఆ రోజుల్లో డెమక్రాన్ అనే ఒక కొత్త రకం మందు ఉండేది, పాత మందు. అది ఆ మందు వాడితే కాయలో ఉన్న